Hi friends, this is Surya Prabha. My channel name is Connect with KSP. Please subscribe my channel. Today's topic is how to face the competitive environment. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని ఎలా ఫేస్ చేయాలి అనే టాపిక్ గురించి 2 పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది మెయిన్ nowadays that students and parents is the big problem. What is that? After completion of 10th class, either boy or girl, what is he, what is she, there is a question mark for every parent and every student, for every parent and for every student. So ఎలా ఫేస్ చేయాలి సొసైటీని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్? మా అబ్బాయిని ఏం చేయాలి, మా అమ్మాయిని ఏం చేయాలి? దానికి 2 వేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ నో అబౌట్ ద స్టూడెంట్. మీ అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ తెలుసుకోవాలి. నెక్స్ట్ నో అబౌట్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్. మీ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి తెలుసుకోవాలి. అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ తెలుసుకోవడం ఎలా? స్టూడెంట్ గురించి తెలుసుకోవాలి. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ ఏం చేయాలి అని ఫస్ట్ క్వశ్చన్ మార్క్ యూ విల్ అరైజ్. బికాస్ ద సొసైటీ ఈజ్ వెరీ కాంపిటీషన్. ఉద్యోగం వస్తుందా లేదా, ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఎలా వస్తుంది, వాడి ఫ్యూచర్ ఏంటి, ఈ భవిష్యత్తు మీద ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ని ఎదుర్కోవాలంటే చాలా క్వశ్చన్ మార్క్గా అయిపోతుంది, either బాయ్ ఆర్ గర్ల్. సో డోంట్ బీ డిస్కరేజ్డ్ అండ్ డోంట్ డిస్కరేజ్ యువర్ babies also, that is either girl or boy. After completion of 10th class, first of all wait for a while and sit before with your girl or boy. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మీ ఫ్యామిలీ అంతా ఒకసారి సిట్ అయ్యి వాట్ ఈజ్ అవర్ గర్ల్ ఆర్ వాట్ ఈజ్ అవర్ బాయ్ అనేది మీరు ఫస్ట్ థింక్ ఆఫ్. ఎలా థింక్ చేయాలి? ఫస్ట్ వే ఈజ్ టాకింగ్ విత్ దట్ బాయ్ ఆర్ గర్ల్. ఫస్ట్ మనము ఆ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడాలి. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ ఫైనాన్షియల్ మ్యాటర్. దే షుడ్ నో అండ్ యూ షుడ్ నో. ఇద్దరికి తెలిసి ఉండాలి. సో స్టూడెంట్కి తెలిసి ఉండాలి, అలాగే పేరెంట్కి కూడా తెలిసి ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ స్టూడెంట్ ఆల్సో. వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్ ఆల్సో. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టూడెంట్ దట్ గర్ల్ ఆర్ బేబీ పిలవాలి. యు షేర్ ఆల్ దోస్ థింగ్స్. 1 to 10th క్లాస్ యూ స్టడీడ్ అమ్మా. విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు యూ. యూ కెన్ బేర్, యూ కెన్ రీడ్, యూ కెన్ స్టడీ, యూ కెన్ ఎంజాయ్. చదువుతూ ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్ని వీ హ్యావ్ టు లెర్న్ టు ద స్టూడెంట్స్. చదువుతూ ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్, నాట్ విత్ ద సెల్, నాట్ విత్ ద పేరెంట్స్, నాట్ విత్ ద ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ బైక్స్, ఫోన్స్, లగ్జరీ లైఫ్, నాట్ విత్ దట్. చదువుతూ ఎంజాయ్మెంట్ చేయడం అనేది చాలా డిఫరెంట్ వే. అది తెలిస్తే ఇంకా స్టూడెంట్కి పేరెంట్కి అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఫేస్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. స్టూడెంట్కి పేరెంట్కి ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. డోంట్ బీ డిస్కరేజ్డ్ అండ్ డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్ వెన్ ఎవర్ ద స్టూడెంట్ either గర్ల్ ఆర్ బాయ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ అండ్ డిప్రెషన్ విత్ స్టూడెంట్, గర్ల్ కానీ బేబీ కానీ. సో ఎవరితో డిప్రెషన్ అవ్వద్దు. ముందు స్టూడెంట్ యొక్క పొజిషన్, వాట్ ఈస్ ద స్టూడెంట్, వాట్ ఈస్ ద నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నవేడే స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ MEC group or CEC group. I want to be collector, I want to be doctor, I want to be engineer, like this. But parents' visions are where you want to be like that, you want to be like this. They are forcing. So there is a discussion and understanding and knowledge between the student and the parent, first thing. So you should discuss with your child first. First one is you should discuss with your child. So know about the student, either girl or boy.
గర్ల్ నుంచి కానీ బాయ్ నుంచి కానీ మీరు నాలెడ్జ్ తెలుసుకోండి. వాట్ ఈస్ దట్ 1 to 10th class you studied amma, what is that study, what about the study, what are you going to do, my ambition is this, what is your ambition, my goal is this, what is your goal. First talk with your baby, girl or boy, talk with that student. సో మీరు డిస్కషన్ చేసుకోవాలి. నా అంబిషన్ ఇలా ఉంది, మీ అంబిషన్ ఏంటని ఫస్ట్ షేర్ ఆల్ దోస్ థింగ్స్. 1 to 10th class you study, share all those things. The next important point is that financial matter. So this mistake is done by the parents itself. The parents itself doing this mistake. Even though we are very economically good, you can go anywhere, any subject, any topic, any subject you can take, either MPC or BPC or anything you can take. But what about our capacity? You should know your capacity, you should know your financial support. Tell to that student, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన కండిషన్ ఇది, మన ఎన్విరాన్మెంట్ ఇది. టెల్ టు దట్ స్టూడెంట్ ఆల్సో, డిస్కస్, ఆర్ యూ ఏబుల్ టు ఫేస్ దట్ ఎన్విరాన్మెంట్, దిస్ ఎన్విరాన్మెంట్ వీ కెన్ ఫేస్ ఆర్ నాట్. బయట సొసైటీకి వెళ్తున్నప్పుడు సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ అరైజెస్. దిస్ ఈస్ ఏ కాంపిటీషన్ గోల్డ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్మీడియట్ ఆర్ ఆఫ్టర్ దట్ what is you are going to, we are spending this much amount, you are wasting, enjoying or using to studies అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయినాక వాళ్ళ అంబిషన్స్ కోసం సో బైక్ కొట్టాని చదువు అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఇంటర్మీడియట్ ఆల్సో విచ్ కోర్స్ ఈజ్ టు బి సెలెక్టెడ్, దేర్ ఆల్సో యూ షుడ్ నో ద స్టూడెంట్ కెపాసిటీ. అక్కడ కూడా మీరు స్టూడెంట్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, స్టూడెంట్ నాలెడ్జ్ చూసుకోవాలి. తర్వాత వాట్ అబౌట్ ద హ్యాబిట్స్ ఆఫ్టర్ జాయినింగ్ ద ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, వాట్ అబౌట్ ద హ్యాబిట్స్, ఈజ్ ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, యూ హ్యావ్ టు చెక్ అవుట్. దెన్ సో దట్ you can reach your goals and face the society. Competitive environment also you can face by 3 ways. First, student knowledge. Next one, economic knowledge, that is financial matter. And third one is habits, how they are moving in the society, that is also you should know. Then you can face this competition world very easily. Thank you. Please subscribe my channel. My channel name is Connect with KSP. Thank you.